Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. కోసంపూరి వెంకట కనకదుర్గారాజు అలియాస్ భాస్కర్ రాజు. ఈయన విశాఖపట్నం నివాసి, ఇక్కడ కాకాని నగరు. ఈయన మద్దాల శ్రీనివాస్. వీళ్ళిద్దరూ కలిసి ఈ నోట్స్ని, ఈ ఫేక్ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించే నోట్స్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా సిటీ పోలీసు దాన్ని డెకాయ్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ భాస్కర్ రాజు లేస్ కనకదుర్గారాజు ఎవరైతే ఉన్నారో అతనికి గనిరాజు అని చెప్పేసి ఒక ఆయన పరిచయం అయ్యాడు. యాక్సిడెంటల్గా ఇక్కడ అన్నవరంలో పరిచయం అయిన తర్వాత ఇద్దరు మాటల్లో సేమ్ కమ్యూనిటీ అన్ని మాట్లాడుకొని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని పరిచయం పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత ఈ గనిరాజు అనేటువంటి అతను ఇతనికి ఆశ చూపాడు. నా దగ్గర ఇటువంటి కరెన్సీ ఉంది, అది కానీ మనం ఏదైనా ఒక లిక్విడ్లో, ఇటువంటి లిక్విడ్లో కానీ ముంచినట్లయితే అది ఒరిజినల్ నోట్స్ కింద మారిపోతుంది, అది చాలా మనకి లాభం వస్తుంది అని చెప్పేసి అతన్ని కన్విన్స్ చేయడంతో ఇద్దరూ కలిసి దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు, ఈ ఫేక్ కరెన్సీని. దీన్ని టెస్ట్ చేయడం కోసం గనిరాజు అనేటువంటి అతను ఈ భాస్కర్ రాజుని అన్నవరం ఒకసారి రప్పించి అక్కడ ఈ లిక్విడ్లో 2 నోట్స్ ముంచి ఒరిజినల్ నోట్స్ కింద తయారు చేసి ఆ 2 ఒరిజినల్ నోట్స్ మారతాయా లేదని అక్కడ ఉన్న ఒక షాపులో సిగరెట్స్ కొనడానికి ప్రయత్నం చేసి సిగరెట్స్ కొన్నారు. ఆ 2 నోట్స్ మార్చారు. అప్పుడు ఈ భాస్కర్ రాజు అనేటువంటి ఆయనకి బాగా నమ్మకం వచ్చింది. నమ్మకం వస్తే సరే చేద్దాము అని చెప్పేసి అతను ఒప్పుకొని ఒక 5 లక్షలు ఒకసారి, 10 లక్షలు ఒకసారి, అలా మొత్తం 30 లక్షలు ఈ భాస్కర్ రాజు గనిరాజుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ గనిరాజు ఇటువంటి నోట్స్ అంటే 500 నోట్లు అని చెప్పేసి ఇటువంటి నోట్స్ వీటిలన్నిటిని మారిస్తే 3 బ్యాగుల్లో అంటే 3 crores వర్త్ అయినటువంటి ఇటువంటి ఫేక్ కరెన్సీని ఈయనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దీని మీద వాళ్ళు ఈ మార్చే సందర్భంలో ఈ నోట్లని లిక్విడ్ అంటే యాక్చువల్గా అతను లిక్విడ్ ఇవ్వలేదు, ఇవే ఇచ్చాడు. ఈ లిక్విడ్ కోసం ప్రయత్నం చేస్తూ ఈ నోట్స్ని కరెన్సీ నోట్లుగా మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో పోలీసులకు సమాచారం వచ్చి డెకాయ్ ఆపరేషన్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి ఒక 3 సెల్ ఫోన్లు, ఒక హోండా సిటీ కారు, ఒక 50 లక్షల రూపాయల నగదు, నెక్స్ట్ 3 బ్యాగుల్లో లగేజ్ బ్యాగుల్లో ఉన్నటువంటి ఈ నోట్లని, ఈ లిక్విడ్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళ మీద IPC 489 ఫేక్ కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా లోతైనటువంటి కేసు, ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం, మెషినరీ అవసరము. దీంట్లో చాలామంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. చూస్తే ఇక్కడ అవన్నీ కనబడతాయి. ఒక కరెన్సీ నోట్లో ఏ అయితే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా కనపడతాయి. దీంట్లో మీరు బాగా దీన్ని క్లోజ్లో చూస్తే, ఇలా చూస్తే మనకు బ్లాక్ పేపర్లా కనపడుతుంది. దగ్గర నుంచి చూస్తే మనకి ఇవన్నీ కంప్లీట్గా ఓ 500 నోట్లో ఏముంటుందో ప్రతి డిజైన్ దీని మీద ఉంది.